మా ఇక్కడ ABC అనే 3 టెస్ట్ ట్యూబ్స్ ఇచ్చారు మనకి. 3 టెస్ట్ ట్యూబ్స్ లోను 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉంది. అవి యాసిడిక్ నేచర్ కలిగి ఉంటుందా, బేస్ నేచర్ కలిగి ఉంటుందా, లేదా న్యూట్రల్ నేచర్ అనేది మనకి తెలియదు. రెడ్ లిట్ మాస్ మాత్రం మన దగ్గర ఉంది. ఇప్పుడు దీంతో ఇది ఏది యాసిడ్, ఏది బేస్, ఏది వాటర్ అనేది చూద్దాం. రెడ్ లిట్ మాస్ తీసుకుని నేను ఏ అనే టెస్ట్ ట్యూబ్ లో డిప్ చేస్తున్నాను చూడమ్మా. ఏ విధమైన మార్పు రాలా, ఏ విధమైన మార్పు. నెక్స్ట్ బి అనే టెస్ట్ ట్యూబ్ లో నేను దీన్ని డిప్ చేస్తాను చూడండి. ఓకే, కలర్ చేంజ్ అవుతాను మనకి. టెస్ట్ ట్యూబ్ లో ఉంచినప్పుడు మనకి ఏ కలర్ మారింది? బ్లూ కలర్ మారింది. అంటే రెడ్ లిట్మస్ ని బ్లూ కలర్ చేంజ్ చేసేది ఏమి? బేస్. కాబట్టి బి టెస్ట్ ట్యూబ్ లో ఏముందని అర్థం? బేస్. చారం ఉంది, చారం అంటే ఈ బ్లూ లిట్మస్ ని సి టెస్ట్ ట్యూబ్ లో ఉంచుతాం. మనకి ఏలో ఎటువంటి మార్పు రాలే కదా, సి టెస్ట్ ట్యూబ్ లో ఉంచుతాం. చేంజ్ అవుతాం చూడమ్మా. రెడ్ కలర్ కి చేంజ్ అవుతాం చూడు. అంటే బ్లూ కలర్ ని రెడ్ కలర్ మార్చేది ఏది? యాసిడ్. కాబట్టి సి టెస్ట్ ట్యూబ్ లో ఏముంది? సి టెస్ట్ ట్యూబ్ లో ఏ టెస్ట్ ట్యూబ్ లో వాటర్.